రాష్ట్రం దివాలా తీసింది. ఇప్పుడు ఎక్కడికి పోయినా అప్పు పుడతలేదు. తెలంగాణ నుంచి పోయినోళ్లకు అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరు. చెప్పులు కూడా ఎత్తుకపోతారు కావచ్చు అన్నట్లే చూస్తున్నారని సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద ఇవాళ ప్రతిపక్ష పార్టీల నాయకులు బగ్గనే కరానికొచ్చిండ్రు. మరిగా ఎవరెవరు ఏమేం మాట్లాడినరో పురాగార్చుకుందాం పాండ్రి. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగను దొంగలెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది, కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈ రోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాద పెట్టుకొని చెప్తున్నా. తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ. అందాల పోటీలకు 250 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి గానీ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇచ్చేందుకు పైసలు లేవని గరానికి వచ్చిండు కేటీఆర్. ముదాలు బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి ఇప్పుడు 8,29,000 కోట్లు చేసిందని అంటున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా పోతున్నారు. అసలు మేము చేసింది 4,17,000 కోట్ల అప్పే. ఇక హెలికాప్టర్ ను షేర్ ఆటోను వాడినట్టు వాడుతున్నారు. వీళ్ళు రాష్ట్రాన్ని పద్ధతిగా నడుపుతున్నారని గరానికి వచ్చిండు. విచిత్రమైన మాట విన్నా. నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా, నేను చాలా పద్ధతిగా ఉంటున్నా, 18 గంటలు పని చేస్తున్నా, నన్ను కోసుక తింటరా అయింది. కోసుక తింటేందుకు ఏమైనా కోతాబరి మామిడికాయ అవేది నాకు అర్థం కాదు. నన్ను కోసుక తింటారా అర్థం కాని విషయం. విచిత్రమైంది. 43 సార్లు వేయిండు. ఒక ముఖ్యమంత్రి అంటాడు తుత్తానే పోతాడా? గడ్డపార లెక్క పోడు కదా. ఆయన ఎంబడ 100 మాగదులు, సిబ్బంది, మన్ను మశానం, ఆయన ఇంకా బ్రోకర్లు, వాళ్ళు వీళ్ళు మస్తు మంది పోతారు. 17 నెలల్లో 43 సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం, తెచ్చిందైతే ఏం లేదు. పెట్టిన ఖర్చు ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి. ధరలు పెంచుడు కాదు, బుర్ర పెంచుకో, సంపద పెంచి ఆలోచన చేయమని సలహా ఇచ్చిండు. ఇక మీ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి, తెలంగాణ ఎట్లా దివాలా తీస్తుందని ప్రశ్నించిండు. అసలు రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నాడా, సర్కస్ నడుపుతున్నాడా అని ఎడ్డిచ్చిండు. ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి రాష్ట్రం దివాలా తీసిందని చెప్పుడేదని గరానికి వచ్చిండు సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న. 2023 డిసెంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025 లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? ఇక ఎంపీ ఈటల రాజేంద్రన్న మాట్లాడుకుంటా నీకు శాత కాకుంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పి రాయనామా చెయ్యి, అంతేగాని ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడొద్దని అన్నాడు. మొత్తం ఆనాటి సమైక్య రాష్ట్రానికి 50% పైబడి ఆదాయం ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. 23 జిల్లాలను సాధేటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి ఆనాడు మేము అనేక సందర్భాలు చెప్పినాం. కానీ అలాంటి రాష్ట్రాన్ని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాలా తీసిందని చెప్పి పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరుతనమేందో అర్థమైపోయింది. ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో తెలియని రేవంత్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నాడు ఈటల రాజేందర్ సారు. ఇక రాష్ట్రం దివాలా తీసిందన్న ముఖ్యమంత్రి మాటల మీద మీరు ఏం చెప్తారని పైసల మంత్రి బట్టి సార్ని అడిగితే ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలన్నీ తప్పనిసరిగా దానికి సంబంధించి నేను రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వారితో సంపూర్ణంగా మీడియాతో కూర్చొని మాట్లాడతాను. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పైసల మంత్రి కొంచెం ఎక్కువనే తెలిసి ఉంటది కాబట్టి ముఖ్యమంత్రిని కలిసినాక ఏం చెప్తాడో చూడాలే. ఎందుకంటే ఇదే బట్టి సారు ఇదివరకు మాది 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, మాకు రాష్ట్రానికి వచ్చే ఆమ్దాని ఎట్లా పెంచాలనో తెలుసు, బరాబరి సంపద పెంచుతామని చెప్పిండు. ఇప్పుడేమో సీఎం రేవంత్ అన్న మాత్రం ధరలు పెంచితే తప్ప ఆమ్దాని పెరిగే పరిస్థితి లేదు, దేని ధరలు పెంచాలనో కూడా మీరే చెప్పురని అనబట్టే. మరిగా 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ధరలు పెంచకుండా రాష్ట్ర ఆమ్దాని ఎట్లా పెంచుతారో పెంచాలే గాని అధికారంలోకి వచ్చినాక గిట్ల మాట్లాడేందని రేవంత్ అన్న మాటలైనా జనాలు కూడా గరానికి వస్తున్నారు. మరిగా రేపట్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు మీద ప్రతిపక్షాలు గట్టిగానే కొట్లాడతామంటున్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూడాలే. సర్కారు బల్లె చదివి 550 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన 5గురు పిల్లలను సొంత ఖర్చులతోటి విమానంలో తిప్పిన అనంతపురం జిల్లా బేలుగుప్ప ఎంఈఓ మల్లారెడ్డి సారు ముచ్చట అందరికీ ఎరికే కదా. ఇక సారును ఆదర్శంగా తీసుకొని గీ ఎమ్మెల్యే మేడం సుత గసంటి పనే ముందటేసుకున్నదోలా. మరి ఎవలా ఎమ్మెల్యే, ఆమె ఏం చేసిందో తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే.
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యక్క సుతం బెలుగుప్ప ఎంఈఓ మల్లారెడ్డి సార్ లెక్కనే సర్కార్ బల్లాల చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న పిల్లలను విమానంలో దింపింది. నందిగామ నియోజకవర్గంలో ఉన్న సర్కార్ బల్లాల చదివి 570 మార్కులకు మీదనే తెచ్చుకున్న 6 విద్యార్థులను ఇలా గన్నవరం విమానాల డిపో నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చింది. విద్యార్థుల టాలెంట్ ను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించేందుకే ఇట్లా చేసినానని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే మీది నుంచి విమానాలు పోతుంటే కింది నుంచి చూసి సంబరపడ్డ పేదింటి పిల్లలను విమానంలో దింపే ఆలోచన చేసే వరకు ఆ పిల్లలతో నట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మస్తు ఖుషి అవుతున్నారు. మరిగా ఆ పిల్లలు ఇట్లా విమానంలో తిరుగుడే కాదు, రేపట్ల అదే విమానాలు నడిపే స్థాయికి ఎదగాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. మరిగా ఈ ఎమ్మెల్యే మేడం లెక్కనే కడమ లీడర్లు కూడా ముంగడికొచ్చి విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు లేకుంటే చరిత్రలో నిలిచిపోయిన పర్యాటక ప్రాంతాలకు తీసుకపోతే విద్యార్థులకు ఇంకింత జ్ఞానం కూడా పెరుగుతుంది. అట్లనే కొంతమంది పిల్లలు పోటీలు వాడి మరి చదివే అవకాశం ఉన్నదని అంటున్నారు పిల్లల గురించి తెలిసిన కొందరు సార్లు. చూడాల మరి ఇంకెంత మంది లీడర్లు ఇటువంటి పనులు ముంగటేసుకుంటారో రేపట్ల. చాలా మంది కోరుకున్న కోరికలు తీరాలని ఇష్టమైన దేవుళ్ళకి మొక్కులు మొక్కుతుంటారు. ఇక కొందరు ముందుగానే ముడుపులు కూడా కడతారు. కొందరు మాత్రం అనుకున్న కోరికలు నెరవేరితే ప్రత్యేక పూజలు చేస్తామనో పెద్ద పెద్ద కానుకలు అప్పచెప్తామనో వాళ్ళకు నచ్చినట్లు మొక్కుకుంటారు. అట్లనే గీడొకలు కొండగట్టు అంజన్న స్వామిని ఎసంటి కోరిక కోరిండ్రో చూడుండ్రి. మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నకు మంత్రి పదవి రావాలి దేవుడా. మంత్రి పదవి వస్తే మా ఊరు నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడిదాకా కుటుంబ సమేతంగా పాదయాత్ర చేస్తాము. ఆంజనేయ స్వామి మీ ఆశీర్వాదంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యిండు. అట్లనే మా సత్యం అన్న కూడా మంత్రి పదవి వచ్చేటట్టు దీవించు స్వామి అని ఊరు పేరు లేని ఒక భక్తుడు కొండగట్టు అంజన్న దేవాలయంలో హుండీలా చిట్టి రాసేసిండు. ఇక హుండీ లెక్క పెట్టేటోళ్లకు పైసలు కానొచ్చేది, ఈ కాగితం కానొచ్చే వరకు ఏందని ఇప్పి చూస్తే ఈ ముచ్చట బయట పడ్డది. పిల్లగాళ్ళు కదా 10వ తరగతిలో ఇంటర్లో పాస్ చేయించు స్వామిని కొండకచ్చి దర్శనం చేసుకుంటారని చిట్టి రాసేసినట్టు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నకు బగ్గ వీరాభిమాని కావచ్చు. మా అన్నకు సుతం మంత్రి పదవి రావాలని పని చేసినట్టున్నాడు. ఇక ఇదివరకు అన్న అయితే కోమటిరెడ్డి రాయగోపాల్ రెడ్డి సార్ కు మంత్రి పదవి రావాలని ఏకంగా పాదయాత్ర కూడా చేసిండు. కాకుంటే ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే దేవుడు వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అధిష్టానం అనే పూజారి కరుణించే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణలో సర్కారు ఏర్పాటై ఏడాది అర్థమైన మంత్రి పదవుల కోసానికి ఎదురు చూస్తున్న కోరిక వాళ్ళ అభిమానుల కోరిక మాత్రం నెరవేర్తలేదు. మరి చేతి పార్టీ అధిష్టానం మంత్రి పదవులు ఎప్పటి వరకు భర్తీ చేస్తుందో, ఎవరెవరికి కొత్తగా మంత్రి పదవులు ఇస్తుందో, లేకుంటే ఉన్నోళ్ళ ఎవరి మంత్రి పదవులు ఉడవిక్తుందో ఎవరికి తెలియదు. కానీ అభిమానులు మాత్రం ఇట్లా ఏదో ఒకటి చేసి లీడర్ల కంట్ల పడాలని చూస్తుంటారు. ఏం చేస్తాం, ఎవరి బాధలు వాళ్ళే. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే లొల్లులంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నట్టే ఉన్నదోల్లా. నిన్న ఇయ్యాల ఆ పార్టీలో జరుగుతున్న లడాయిలు చూస్తుంటే అన్ని పార్టీలలో వర్గాలుంటాయి, లీడర్లు మాట మాట అనుకున్నది కూడా ఉంటది. కానీ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇంకింత ఎక్కువనే ఉంటాయి. ఇంతకు ఇప్పుడు మళ్ళేమైందని అంటారా? చాలా వార్త వస్తుంది, చూస్తే మీకే సమాజ్ అయితే చూడండి. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ముతోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తే రచ్చ అయ్యింది. ఈ మీటింగ్ లా మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డి వర్గాల కార్యకర్తల నడుమ బాగానే లొల్లి నడిచింది. వాళ్ళే మాట్లాడుతున్నారని వీళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారని వాళ్ళు. మొత్తానికైతే 2 వర్గాల నాయకులు కార్యకర్తలు నినాదాలు చేసే వరకు మీటింగ్ అంతా అంగడంగడి ఆగమాగం అయ్యింది. ఈ కార్యకర్తలు వేదిక మీదకి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేసే వరకు అసలు అక్కడ ఏం జరుగుతున్నా కూడా సమజు కాకుండానే అయ్యింది. కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడానికి మీటింగులు పెడుతున్నారో, లేకుంటే కార్యకర్తలు నడవ సిచ్చులు పెట్టి కోట్లాటలు పెట్టుకునేందుకు ఈ మీటింగులు పెడుతున్నారో అర్థమైతలేదని అంటున్నారు ఈ మీటింగ్ వచ్చిన కొందరు చేతి పార్టీ కార్యకర్తలు. వాళ్ళన్నది కూడా నియమే. మరి ఈ నడవ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎక్కడ మీటింగులు పెట్టినా 3 లొల్లులు 6 పంచాయతీలు అన్నట్టు గడబిడలు లేకుండా ఒక్క మీటింగ్ కూడా నడుస్తలేకపాయే. అయినా కూడా ఏదో మీటింగ్ పెట్టినవా పోయినవా అన్నట్టే చేస్తున్నారు. గాని కార్యకర్తలను లీడర్లను కలిపే పని మాత్రం ఎవరు ఎత్తలేరని బాధపడుతున్నారు కొందరు నికార్స్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ మీటింగ్ లా ఈ సారు ఎట్లా కోపానికి వస్తున్నాడో చూడండి. చూడాల మరి ఈ లొల్లుల మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో.
సర్కారోళ్ళు చక్కగా జీతాలు ఇత్తలేరని ఖమ్మం జిల్లా సర్కారు దవాఖాన్ల పనిచేసే కాంట్రాక్టు కొలువు చేసేటోళ్ళందరూ నిరసనకి దిగిండ్రు గిట్లా. రోజు పొద్దుగాల దవాఖానుకు వచ్చుడు, గొడ్డు సాకిరి లెక్క పనిచేసి ఇంటికి పోవుడు. గంతేగాని మాకు జీతాలైతే వర్తలేవని గరమైండ్రు. ఆఫీసర్లను ఎన్ని మలకలు అడిగినా పడతాయి అంటున్నారు గాని పైసలు పడ్డది లేదు, ఆళ్ళు మాకు చేతికిచ్చింది లేదు. ఇగో కొన్ని నెలలకెంచి గీదే కథ నడుస్తున్నదట. జీతాలు రాకపోతే మాకు ఇండ్లు గడవయని ఆఫీసర్లతోటి ఎన్ని మలకలు మొత్తుకున్నా పాయిదా లేకుంటాయిందట. గిట్లయితే గాదు, మేం పనులు చెయ్యమని చెప్పి దావకాన్లనే నిరసనకు దిగిండ్రు కాంట్రాక్టు కొలువు చేసేటోళ్ళందరూ. 7 కార్కి పనులన్నీ బందుపెట్టి సప్పుడు చేయక కూసున్నారిట్లా. కనీసం మాకు 2 నెలల జీతాలన్నా ఇప్పియాలని డిమాండ్ చేసిండ్రు. కాని గీ ముచ్చట్లను అటు చెవుతోటి ఇని ఇటు చెవుతోటి ఇర్చిపెట్టినట్లే చేస్తున్నారట ఆఫీసర్లు. ఇక దావకాన్లా గీలు పనులు బంద్ పెట్టిండ్రని చెప్పి మున్సిపాలిటీల పనిచేసేటోళ్లతోటి పనులు చేపించుకుంటున్నారట ఆఫీసర్లు. మీదికెంచి 10 రోజులలోనే మంత్రుల పర్యటన ఉన్నది. ఇప్పుడైతే ధర్నాలు బంద్ పెట్టిండ్రి. అటెంకాల మేము గీ ముచ్చట్లను మంత్రుల తానికి తీసుకుపోయి మాట్లాడతామని ఆళ్లను బుద్రకిచ్చిండ్రట ఆఫీసర్లు. సర్కారు గద్దెనెక్కిన ఏడాది నర్తంలనే 7-8 మల్కలు ధర్నాలు చేసినాం. కాని ఇప్పటిదాకా ఎస్సంటి పాయిదా లేకుంటాయిందే. 3 మంత్రులున్న ఖమ్మం జిల్లాలనే మాకు న్యాయం కోసం కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని బాధెల్లా వస్తున్నారు నిరసన చేసేటోళ్ళందరూ. చూడాలి మరి, కనీసం గీల బాధను చూసినాకైనా జీతాలిచ్చే ముచ్చట్ల మంత్రులు ఏమన్నా మంచి ఆలోచన చేస్తారో లేదో. మినీ అంగన్వాడీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందోల్లా. మినీ అంగన్వాడీల పనిచేసేటోళ్లను అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేసింది రాష్ట్ర సర్కారు. ఇప్పటికేంచి మినీ అంగన్వాడీ, మెయిన్ అంగన్వాడీలనే తేడాలేముండవు, అందరూ ఒకటేనని చెప్పుకొచ్చింది మంత్రి సీతక్క. మొత్తం 3989 మంది మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా చేసుకుంటా ఉత్తర్వులు ఇచ్చిండ్రు సర్కారోళ్ళు. అంతకు మొదలు 7800 రూపాయల జీతం తీసుకున్న గీలందరూ ఇప్పటికెంచి అంగన్వాడీ టీచర్ల లెక్కనే 13650 రూపాయలు జీతం తీసుకోబోతున్నారన్నట్టు. గట్లనే అంగన్వాడీ సెంటర్లలా ఖాళీగున్న కొలువులను కూడా భర్తీ చేయాలనే ఆలోచన చేస్తున్నారట సర్కారోళ్ళు. చూడాలే మరి, గా కొలువులకు నోటిఫికేషన్ ఎప్పుడిస్తారో, ఎంతమందికి కొత్తగా కొలువులిస్తారో. మొత్తానికి తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా పడ్డది. పోన్రి, మా డిమాండ్లు నెరవేర్చేదాకా సమ్మె చేస్తామని డేట్ ఫిక్స్ చేసిన కార్మికులు సమ్మె షురూ చేయక మునిపే వాయిదా వేసుకున్నారు. ఇవాళ మంత్రి పొన్నం సారు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి మాట్లాడే వరకు సమ్మె మీద వెనుకకు తగ్గిరు కార్మికులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇప్పుడు సమ్మె చేయొద్దని ఒక పక్క సీఎం రేవంత్ సారు చెప్పే వరకు ఆర్టీసీ యాజమాన్యం కూడా కార్మికులకు సమ్మె చేయొద్దని బహిరంగంగానే లెటర్ రాసింది. అట్లా కాకుండా ఎవరన్నా సమ్మె చేసినట్టయితే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఆర్టీసీలో 2 వర్గాలుంటే ఒక వర్గపోలు సమ్మె చేయాలని, ఇంకో వర్గపోలు సమ్మె చేయొద్దని అనుకున్నారు. కానీ గింతల్నే మంత్రి పొన్నం సారు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి అలా సమస్యల మీద మాట్లాడడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసే వరకు సమ్మెను వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు ఆర్టీసీ కార్మికులు. చూడాలి మరి, సర్కారోళ్ళు వాళ్ళకిచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదంటే మా డిమాండ్లు సర్కారోళ్ళు నెరవేర్చలేదని మళ్ళా కార్మికులు సమ్మెకు దిగుతారో. ఆర్టీసీ బస్సులో కళ్ళు తీసుకుపోవద్దమ్మా అన్నందుకు చూడుండ్రు ఎట్లా గరం అవుతున్నదో. విన్నారు కదా, కళ్ళు తీసుకుపోవద్దని ఏమన్నా రూల్స్ పెట్టిర్రా అని ఎట్లా లాజికులు మాట్లాడుతున్నదో అక్క. నల్లగొండ జిల్లా నకరేకల్లులో గీ అక్క మంచిగా సంచిలో తెల్ల కళ్ళు సీసాలు పట్టుకొని బస్ ఎక్కనికి వచ్చిందట. అమ్మ, నువ్వు కళ్ళు సీసాలు పట్టుకొచ్చినావు మంచిగానే ఉన్నది గాని గవి పట్టుకొని బస్ ఎక్కినావంటే బస్సు మొత్తం కళ్ళు వాసన వచ్చి పాడైద్ది. ఇక వాసనకు బస్సులు వాళ్ళందరూ పర్షాన్ అవుతారు. మళ్ళా ఇక నువ్వు కళ్ళు లేకుండా వస్తేనే బస్ ఎక్కు, లేదు కళ్ళు సీసాలు పట్టుకొనే ఎక్కుతానంటే మాత్రం బస్ ఎక్కనిచ్చేదే లేదని చెప్పి గరమైందట కండక్టర్ అక్క. అగో గట్లెట్లుంటది, కళ్ళు తీసుకొని రావద్దని ఏమన్నా రూల్స్ పెట్టిర్రా? బస్సులో కోటర్ సీసాలు బీర్ సీసాలు బ్యాగులో పెట్టుకొని వచ్చినప్పుడు ఏమన్నారు గాని నేను కళ్ళు పట్టుకొచ్చిందని చెప్పి నన్ను బస్సు ఎక్కనియరా అని బస్సు ముంగట నిల్చొని బగ్గనే గరమైంది అక్క. ఇక ఈ ముచ్చటను తొవ్వొంటి వచ్చిపోయేటోళ్ళందరికీ చెప్పుకుంటా నన్ను బస్సులో ఎక్కించుకునేదాకా బస్సును గదలనిచ్చేదే లేదని చెప్పి అడ్డం తిరిగింది గిట్లా. ఇక బస్సు నెంబర్ను ఫోటోలు వీడియోలు తీసుకొని ఖచ్చితంగా మీ మీద ఆఫీసర్లకు కంప్లైంట్ ఇస్తానని వార్నింగ్ కూడా ఇచ్చింది. చూసిండ్రు కదా పబ్లిక్,
జనాలు ఎట్లా తయారైనరో. రూల్స్ ప్రకారం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినా కూడా ఉల్టా ఆర్టీసీల మీదకే గరం అవుతున్నారు. ఒక పక్క ఫ్రీ బస్సులతోటి మస్తు లొల్లులు పంచాయతీలు మోపవుతున్నాయంటే ఆడాడ గిసొంటోళ్ళు చేయబట్టి కొత్త తలకాయ నొప్పులు వచ్చి పాడైతున్నాయి కదా పాపం ఆర్టీసీలకు. ఏం చేస్తాం, కాలం గట్లా వచ్చింది మరి. ఒకడే ఒక్కడు మనగాడు, ఊరే మెచ్చిన షిన్నోడు, 10 పాసైండు పిల్లగాడు అని గిట్లనే పాడుకుంటుండొచ్చు గీ పిల్లగాని ముచ్చటెరకైన ఊరోళ్ళందరూ. ఆగో పాస్ అయింది 10వ తరగతే, కానీ ఏదో IAS IPS పాస్ అయినట్టు గంతగానం ఊరోళ్ళందరూ సంబరపడాల్సిందే ఉందన్లా అని అనుకుంటున్నారు కదా. అయితే అసలు ముచ్చటేందంటే గిల్ల ఊర్లో గిప్పటిదాకా ఒక్కలు కూడా 10 పాస్ కాలేదాట. యూపీ నిజాంపూర్ అనే ఊర్లో రామ్ కేవల్ అనే గీ తమ్ముడే 10వ తరగతి పాస్ అయిన తొలుసూరు పిల్లగాడట. అసలు గీళ్ళ ఊర్లే చక్కగా 10 దాకా చదివినోళ్ళే లేరట. ఇక ఒక్కలో ఇద్దరో 10 చదివినరట గాని పరీక్షలా ఫెయిల్ అయినరట. కానీ గీ పిల్లగాడైతే మంచిగా చదువుకొని 10వ తరగతి పాస్ అయ్యేటోరకు మస్తుగా సంబరపడుతున్నారు ఆడున్నోళ్ళందరూ. స్వాతంత్రం వచ్చిన కాడికేంచి గిప్పటిదాకా గీళ్ళ ఊళ్ళకేంచి ఒక్కలు కూడా 10 పాస్ కాలేదట. గాసొంటిది గీ తమ్ముడు 10 పాస్ అయ్యే వరకు కలెక్టర్ సారు పిలుచుకొని మంచిగా సన్మానం కూడా చేసిండు. పొద్దాక పని చేసుకుంటేనే రాత్రిపూట కట్టబడి చదివేటోడు. ఇక ఇప్పుడు మా కొడుకు పడ్డ కట్టానికి ఫలితం దక్కిందని మస్తుగా సంబరపడ్డారు అయ్యవ్వలు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పిల్లగాన్ని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు కొందరు. కానీ టెక్నాలజీ తోటి పోటీ పడుతున్న ఇప్పుడున్న జమానాల చదువులకు దూరంగా ఉండేటోళ్ళు ఇంకా ఉన్నారా అని పరేషాన్ అవుతున్నారు అందరూ గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. గట్లనే ఇంకొన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చట్లను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నా? సరే మరి, టాటా.